నలుగురు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు హాస్పిటల్గా చూడడానికి వచ్చినాం. ముస్తాక్ అహ్మద్ ఇతను 13 సంవత్సరాల నుంచి పిఎంజీలో పనిచేస్తుండు. ఒక నమ్మకస్తుడు, ఒక నమ్మకం గలవాడు. అతనికి ఫైర్ చేస్తే స్కల్ పైకి వెళ్ళి పోవడం వలన అతనికి ఆపరేషన్ చేసిండ్రు. అతను దేవుని సేఫ్గా ఉండాలని కోరుకుంటూ సేఫ్గా ఉంటారు కూడా. ఇంతకన్నా పెద్దగా జరిగింది రాజేష్. అతనికి ఇక్కడ పొట్టలో నుంచి బుల్లెట్ కొడితే ఆ పొట్ట వెనక నుంచి కూడా బయటకు వెళ్ళి అక్కడ ఆగిపోయింది. సో ఇప్పుడు నేను మా కౌచిగడ్డ ఎమ్మెల్యే గారు మరియు మా రవిశంకర్ గారుతో పాటు మన నగర అధ్యక్షుడు అందరం కూడా వెళ్ళి ఈరోజు లోపల ఆపరేషన్ థియేటర్ వెళ్ళాము. మేము పోయే వరకు అప్పుడే బుల్లెట్ తీసుకొని చూపించడం జరిగింది. అది 0.32 mm. సో ఆ బుల్లెట్ కూడా ఇళ్ళకెళ్ళి దిగి పోయేటప్పుడు పేగులు తర్వాత మటన్ మాంసం అంతా కూడా కట్ చేసుకుంటూ పోయి ఆగింది కాబట్టి సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 నుంచి 6 ఇంచుల వరకు ఆ ఇంటెన్సివ్ పేగులంగా కట్ చేసిండ్రు. అది కూడా మాకు చూపించినారు. చాలా బాధాకరము. 1 గంటలకు ఆపరేషన్ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు సుమారు 5 అవుతుంది. 4 గంటల్లో ఆపరేషన్ జరుగుతుంది. సో అతను కూడా సేఫ్గా ఉంటాడని భావిస్తున్నాం. సేఫ్గా ఉండాలని కోరుకున్నాం. డాక్టర్లను కలిసాం. వీళ్ళిద్దరికి ఏమన్నా చిన్న ప్రాబ్లము ఏమన్నా మీకు కాకుండా కొంచెం అన్కంట్రోల్ అయితే గిట్ట ఇమ్మీడియట్ హైదరాబాద్ షిఫ్ట్ చేస్తాము. సో దాన్ని నిఘా పెట్టుకొని చెప్పినాం. వాళ్ళు కూడా 24 hours అబ్జర్వ్ పెట్టుకుంటాము. చిన్న ప్రాబ్లం వచ్చేయడంగా ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ భావనలో ఉన్నాం కాబట్టి సో మిగతా ఇద్దరిని కూడా పరామర్శిస్తాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తిగా ఈ యొక్క సంఘటనను ఖండిస్తున్నాం. కరీంనగర్ నగరంలో ఇంతవరకు ఇలాంటి చూడలేదు కాబట్టి ఇది ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై ఇక ముందు కూడా ఇలాంటి జరగకుండాతో పాటు ఈ యొక్క దొంగలను ఎట్టి కోసం దొరకబెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా రేపు కూడా మళ్ళీ సిపిఐని కలుస్తాం. ఎటు వెళ్ళిర్రు, ఏ రూట్లో వెళ్ళిండ్రు, ఇంత నిర్లక్ష్యం ఎట్లా, యథేచ్ఛగా వచ్చి ఫైర్ చేసి స్కూటర్ మీద యథేచ్ఛగా పోతుండంటే ఏం ధైర్యం చూసుకున్నారు, ఎవరి ధైర్యం చూసుకొని చేసిండ్రు. ప్రభుత్వం ఫెయిల్యూర్ కనబడుతుంది ఇక్కడ. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం రోడ్ల మీద పోయేటప్పుడు చెక్ చేసుకొని ఆర్సీ ఉన్నదా, నాకాబంద్ ఉందా, ఇవి కాకుండా ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా కరీంనగర్ తిరుగుతున్నారా, ప్రజలకు హాని చేస్తున్నారా, యాంటీ సోషల్ ఎలిమెంట్ తోటి ప్రజలకు ఇబ్బంది అవుతారా అనే విధంగా ఆలోచించాలి. నిన్నటి వరకు కరీంనగర్ అంటే సేఫ్ సిటీ అనుకున్నాం. కరీంనగర్లో మహిళలు ఆడబిడ్డలు నగలేసుకొని బయట తిరగడంగా ఎలాంటి ఇబ్బంది కాలే. కానీ ఈ రోజు నగలు వేసుకుంటూ కాదు, ఇళ్లలో పెట్టుకోవడం భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై ప్రభుత్వం వెనువెంటే చర్యించుకొని ప్రజలకు భద్రత కల్పించే ఒక నమ్మకం కలిపేయండి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు అని చెప్పేసి నమ్మకం కలిగే విధంగా మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పోలీసు యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాలి. ఇక ముందు మేము బయటకు వెళ్ళాలంటే భయపడే స్థితి రావద్దు కాబట్టి భయపడే స్థితి రాకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పోలీస్ చర్య ఉండాలని చెప్పడంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది. నేను అదే అంటాను కదా, నాకాబందీ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ నాకాబందీ జరిగి 12 గంటల లోపల పోలీసుకు సవాలు వేసిందంటే ఎవరి ఫెయిల్యూరు అంటుండే. ప్రభుత్వం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది? ప్రజల భద్రత మీద కాదా? ప్రజల భద్రత మీద కాన్సన్ట్రేట్ చేయండి. పొద్దున్న లేతే నీ ఆర్సీ ఉన్నదా, లేకుంటే నీ మీద పెనాల్టీలు ఉన్నాయా, చెట్లకెళ్ళి వచ్చి కొట్టుడు ఇది కాదు. చెట్లకెళ్ళి బయటకు వచ్చి ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్ కరీంనగర్లో వచ్చిందనే విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే విధంగా పనిచేయండి మీరు. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, మళ్ళీ పొద్దున చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి సంఘటనలు జరుగుతాయి కావచ్చు అనే స్మార్ట్ సిటీలో ప్రథమంగా మేము పెట్టింది 760 కెమెరాలు పెట్టుకొని దాంతోపాటు ఇవన్నిటి కూడా అనుసంధానం చేసినాం. కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేసినాం. నేను పోలీసు డిమాండ్ చేస్తున్నా, ఈ కెమెరాలన్నీ కూడా మనం గమనిస్తే ఏ రూట్లో వచ్చిండ్రు, ఏ రూట్లో వేయండ్రు, ఏ బండి మీద వచ్చిండ్రు, అవన్నీ కూడా కమాండ్ కంట్రోల్. అసలు కమాండ్ కంట్రోల్ పనిచేస్తుందా లేదా కూడా చూడండి. ఇవన్నీ కెమెరాలు మేము పెట్టిన స్మార్ట్ సిటీలో మేము చాలా కాన్సన్ట్రేట్ చేసుకొని వాడలా టెంట్లు వేసుకొని మేము కమాండ్ సీసీ కెమెరాలు పెట్టించినాం, ప్రైవేట్గా పెట్టించినాం, ప్రభుత్వ పరంగా పెట్టించినాం. అయినా కానీ ఇలాంటి సంఘటనల్లో గంట లోపల పట్టుకోవాలి. ఏది మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక ఎగ్జాంపుల్ చొప్పదండి దగ్గర అనుకుంటా, ఇక్కడ కర్మాలు ఎక్కడున్నాం, ఒక చిన్న పాపను ఎత్తుకపోతే 3 గంటల లోపల పట్టుకున్నాం సీసీ కెమెరా పెట్టుకుని మా ప్రభుత్వంలో. ఒక పుట్టిన పాపను
ఎత్తుకొని పోతుంటే సీసీ కెమెరాలు చేసుకొని 3 గంటల లోపల ఆ పాపను తల్లి దగ్గర చేర్చిన ప్రభుత్వం మాది. ఇక్కడ దగ్గర 4 ప్రమాద స్థితిలో ఉన్నారు. యథేచ్ఛగా తొడగొట్టిన ప్రభుత్వం మీద సవాలు విరిసి బైక్ల మీద పోతుండే నగలు పెట్టుకుని పోతుంటే ఇంతవరకు కూడా ట్రేస్ కాలే. ఇంకోటి చెప్పానా, వాళ్ళ ధైర్యము ఎవరి అసమర్థగా భావించుకున్నారు. మాస్కులు లేకుండా మీరు ఏం చేస్తారో చేసుకోవాలని చెప్పేసి సీసీ కెమెరా ఫోర్స్ కొట్టి కూడా పోయిందంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడతలేదా? ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రభుత్వం. వానిళ్ళు వీనిళ్ళు కూడా కాదు, ప్రభుత్వం ప్రజల యొక్క ప్రాణాలు కాపాడే దిశగా ప్రజలకు భద్రత కలిగే విషయంలో చొరవ చూసుకోవాలని చెప్పేసి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. టైంకు రాలేదు. నేను వెళ్ళి నా బైక్ మీద ఒక అతను తీసుకొచ్చి మళ్ళీ ఆటోలో ఒక అతను తీసుకొచ్చాను. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నా, ముస్తాక్ అంటేనే, రాజేష్ అంటేనే, మహేందర్ అంటేనే ధైర్య సాహసాలకు నేను నిజంగా వాళ్ళు అభినందిస్తున్నాను. వాళ్ళ దగ్గర వెపన్ ఉన్నా కూడా నేను అడిగిన ఇప్పుడు ఆయనను అంత ధైర్యం చేసినామంటే, సార్ మేము 13 సంవత్సరాలే పీఎంజీకి ఒప్పు తింటున్నాము, మా సంస్థను మేము కాపాడుకోవాలి, ఏమైతే ఆమెదని చెప్పేసి అటాక్ అయినాం సార్. కానీ వాళ్ళు నిజంగా ఫైర్ చేస్తారని అనుకోలేదు, అయినా కానీ కూడా ధైర్యం చేసినామని చెప్పినాం. సో ఇలాంటి ధైర్యాన్ని అభినందిస్తున్నా. కానీ పాపం ఆ ధైర్యంలో సాహసంలో తన ప్రాణాలు కూడా తెగించినందుకు నిజంగా వారి అందరికీ కూడా అభినందిస్తున్నాము. దేవుని కోరుకుంటున్నాము వాళ్ళు సేఫ్ సైడ్ గా బయటకు రావాలని. నేను పీఎంజీ యాజమాన్యాన్ని కుషాల్ చేయించుకుని మాట్లాడతా. వాళ్ళకు డెఫినెట్ గా ఆ కంపెన్సేషన్ ఇచ్చే వాళ్ళకి ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పడంగా నేను కుషాల్ చేయించుకుంటున్నాను మాట్లాడతా. వాళ్ళని మంచి దోస్తు కాబట్టి. సో అల్టిమేట్ గా నేను మళ్ళీ చెప్తున్నాను, కరీంనగర్ నగరం అంటే సెకండ్ టైర్ సిటీ హైదరాబాద్ తర్వాత. ఇక్కడ అద్భుతమైన నగల దుకాణాలు వచ్చినాయి, జాయ్ లెక్కస్ కానీ మేము ఆహ్వానించినాం అందరినీ ఇక్కడ డెవలపే కావాలని. మానే రివర్ ఫ్రంట్ లాగా వాళ్ళందరికీ ఒక భద్రత, ప్రభుత్వం అంటే ఒక భద్రత విధంగా ఉండే విధంగా జాయ్ లెక్కస్ లాంటి 100 కోట్ల రూపాయల ఈ బంగారం నగలు ఉన్నారంటే ఆ ఒక గవర్నమెంట్ యొక్క భద్రత విషయంలో వచ్చింది. సో కరీంనగర్లో పిన్ డ్రాప్ ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ అయినా దొరుకుతున్న ఒక భద్రత వచ్చింది కాబట్టి, సో ఇది ప్రజలు కూడా అలాంటి సంస్థలకు కూడా ఒక భయోందోళన గురి చేస్తుంది కాబట్టి, ఈ భయోందోళన కరీంనగర్ ప్రజలకు ప్రప్రదంగా వచ్చింది కాబట్టి భయాలను దొరికితే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి డిమాండ్ ఇచ్చింది. 760 కెమెరాలు మీరు ఫిట్ చేసినని చెప్తున్నారు కదా కర్ణాటక. ఇన్సిడెంట్ జరిగి 6 గంటలు అవుతుంది. సో ఇప్పటి వరకు నిందితులు కెమెరాలు పనిచేస్తామని ఆరోపణ. నేను 100% చెప్తున్నా. నేను ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నాను. కరీంనగర్ ప్రజల భద్రతనేమో ప్రథమ కర్తవ్యం అని చెప్పి ఆ రోజు 700 నుంచి 770 కెమెరాలు పెట్టి తో పాటు ప్రైవేట్ కాకుండా ప్రతి అపార్ట్మెంట్ ముందర పెట్టుకున్నాం, ప్రతి హాస్పిటల్ ముందర పెట్టుకున్నాం. అవి కాకుండా ఉంటే ప్రభుత్వం ఏదో చెప్తుంది 770 అనేది నిరంతరంగా కమాండ్ కంట్రోల్ కనబడుతుంటది. నేను ఒకటే చెప్తున్నాను, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కమాండ్ కంట్రోల్ పనిచేస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు పనిచేస్తలేదు? పనిచేస్తే ఎందుకు దొరకరు? మీకు బావుపేట రూట్లో ఏందని అనుకుంటారు. బావుపేట రూట్ల దగ్గర ఆసిఫ్ నగర్ దాకా కూడా కెమెరాలు ఉన్నాయి, గ్రానైట్ ఇండస్ట్రీ మొత్తం కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ పోయింది ఇక? సో ఇమ్మీడియట్ గా ప్రభుత్వం స్పందించి ఒక స్పెషల్ టీం చేసి దోషులను దొంగలను తొందరగా పట్టుకోవాలని చెప్తున్నాను. 750 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేవా, కమాండ్ కంట్రోల్ పనిచేస్తా లేదా, చేయకపోతే వెంటనే ఇవ్వరు యాక్టివేట్ చేయమని ఉందని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కరీంనగర్లో అయిన ఇన్సిడెంట్ చాలా చాలా బాధాకరం. ఇలా కరీంనగర్ నడిబొడ్డున, ఇలా పిఎంజే జ్యువెలర్స్లో ఇలా నడిబొడ్డున పొద్దున పగలపుట్ట ఇలా ఫైరింగ్ అవ్వడం అనేది చాలా చాలా బాధాకరం అనేది చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ఏ ఒక్క నాడు కూడా కరీంనగర్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ కాలేదు. ఇవాళ కేంద్ర సహాయ మంత్రి ఇంటి నుంచి, బండి సంజయ్ గారి ఇంటి నుంచి కూతవేట దూరంలో మరియు సిపి గారి ఇంటి నుంచి కూతవేట దూరంలో ఇవాళ ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంటే దీని అర్థం ఏంటిది? అసలు భద్రత అనేది ప్రభుత్వంలో ఉన్నదా లేదా? అసలు కేంద్రంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు ఈ పార్లమెంట్ సంబంధించిన వారి ఇంటి పక్కనైన ఇన్సిడెంట్, మరి ఇది ఉన్నట్ట
ఇక్కడ పోలీసింగ్ ఉన్నట్టా లేనట్ట? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనే హోమ్ మినిస్టరు, తనే ఇది ఇవాళ ఇదా భద్రత ఉన్నదని మేము అడుగుతా ఉన్నాం. మేము ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అసెంబ్లీ సాక్షిగా ఎగ్జాక్ట్లీ నెల రోజుల క్రితం నేను చెప్పింది ఏంటిది, కరీంనగర్ లో పోలీసింగ్ అనేది పూర్తి విఫలమైపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు టోటల్ ఫెయిల్ అయిపోయారు. ఇది తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు. కరీంనగర్ ప్రజల భద్రత చాలా డేంజర్ లో ఉంది అని అసెంబ్లీ సాక్షిగా మేము చెప్పడం జరిగింది. చెప్పి నెల రోజులు అవుతుంది. యాక్షన్ ఎందుకు తీసుకోలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు యాక్షన్ తీసుకుని ఉంటే ఇవాళ కరీంనగర్ లో ఈ ఇన్సిడెంట్ కాకపోతుండే కావచ్చు. ఇవాళ 4 ప్రాణాలు ఇవాళ ఇంత సీరియస్ గా ఉండబోతుండే కావచ్చు. ఇవాళ ఈ 4కి ఏమైనా అయితే దీనికి బాధ్యత ఎవరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా వాస్తవంగా వారి 4 మేము లోపలికి పోయి చూస్తే చాలా బాధ అనిపిస్తా ఉంది. ముష్తాక్ అనే వ్యక్తికి ధైర్యం చేసి ముందరికెళ్తే ఇలా బుల్లెట్ వాళ్ళు తల మీద నుంచి కొడితే తల నుంచి చీల్చుకొని పోయింది. రాజేష్ అనే వ్యక్తికి కడుపుల నుంచి బుల్లెట్ కొడితే వెన్నుపూస దగ్గరకు వచ్చి ఆ బుల్లెట్ ఆగింది. మహేందర్ సారీ. సో ముందర బుల్లెట్ కొడితే వెనుక వచ్చి ఆగింది. ఇప్పుడే ఆ బుల్లెట్ గౌరవ మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు కమలాకర్ గారికి నాకు లోపల పోయినప్పుడు, రవిశంకర్ గారికి లోపల పోయినప్పుడు చూపించారు. చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఏం చేస్తా ఉంది ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నాను. ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. ఏమి చేస్తున్నాడు బండి సంజయ్ నేను అడుగుతా ఉన్నాను. మీ బాధ్యత లేదా? ఇప్పటిదాకా దొంగల్ని ఇప్పటిదాకా ఇన్సిడెంట్ అయి పొద్దున 11 గంటలకు ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు సాయంత్రం 5 అవుతా ఉంది. ఇప్పటిదాకా ఒక్కరిని కూడా పట్టుకోకుండా వాళ్ళు ఇన్ని గంటల సమయం మీరు టైం ఇస్తే వాళ్ళు దాటి పోరా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా సిపి గారు ఏమి గట్టి వీక్తుండా కరీంనగర్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇదే సిపి గారిని నేను అడుగుతా ఉన్నాను. మీ బాధ్యత కాదా? ఎంతసేపు గంగుల కమలాకర్ గారి గన్మెన్ ఎవరు, కమలాకర్ గారు ఏం చేస్తున్నారు అని ఫోన్ ట్యాపింగ్ చేసుడు, కమలాకర్ గారి ఇంట్లో అటెండర్ ఎవరు ఉన్నారు, కమలాకర్ గారితో ఎవరు మాట్లాడుతున్నారు పోయి అడుగుడు, కౌశిక్ రెడ్డి గన్మెన్ ఎవరు, కౌశిక్ రెడ్డి అటెండర్ ఎవరు, కౌశిక్ రెడ్డితో ఎవరు తిరుగుతురు, మా మీద సిఐడి ఎంక్వైరీ లేచుడు, సిబిఐ ఎంక్వైరీ లేచుడు, విజిలెన్స్ మా మీద పెట్టుడు, కమలాకర్ అని ఇబ్బంది పెట్టుడు, నన్ను ఇబ్బంది పెట్టుడు కాదు. మీరు ఇబ్బంది పెడితే మీ చేతనైంది మీరు చేసుకోండి మామూలు. కానీ నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజల భద్రత దృష్ట్యా సిపి గారు గడ్డి బీక్తుడా అని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ నిన్నటిదాకా ఇంటింటికి ఇక్కడ తిరిగి ఇక్కడ బంద్ ఉందని అన్నాడు. మొత్తము చెక్ చేసినామని చెప్పారు. ఏం చెకింగ్ చేసిర్రు మీరు? చెకింగ్ చేసిన 10 గంటల లోపల వెపన్లు ఎట్లా కరీంనగర్ లోపలికి వచ్చినాయని నేను అడుగుతా ఉన్నాను. దీనికి జవాబు చెప్పరా? నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ మా కరీంనగర్ జిల్లా ప్రజల భయం అనేది ఇలా ఉన్నది. చాలా భయపడతా ఉన్నారు. చాలా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఇలా భయం అనేది తొలగించడానికి ఇలా ఖచ్చితంగా సిపి గారిని సస్పెండ్ చేయాలి. కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ గా ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది మీ బాధ్యత కాదా? ఇలా మీ ఇంటి కూతవేట దూరంలో, కమిషనరేట్ కూతవేట దూరంలో ఫైరింగ్ ఇన్సిడెంట్ జరిగి ఇలా కోట్లాది రూపాయల దొంగతనం అయితే ఇలా 4 ప్రాణాలు ఇలా ఫలంగా పెట్టి ఇలా దీనికి బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. సిపి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఇలా ఆనాడు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్ననాడు, ఈడ మంత్రి గంగుల కమలాకర్ గారు ఉన్ననాడు, ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్న హెడ్ క్వార్టర్ లో కరీంనగర్ ప్రజల భద్రతనే మాకు ముఖ్యము అనే ఒక గొప్ప ఆలోచనతోని 760 కెమెరాలు ఏర్పాటు చేసి, ఇది గవర్నమెంట్ 760 కెమెరాలు ఏర్పాటు చేసి వేలాది కెమెరాలు ప్రతి అపార్ట్మెంట్ కి ప్రతి ఇంటికి ఇలా కెమెరాలు గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఈ కెమెరాలని కమాండ్ కంట్రోల్ రూమ్ కి పెడితే ఇప్పటిదాకా కెమెరాలని మెయింటైన్ చేసే సొయ్యిలేని చాతగాని దద్దమ్మ ఈ సిపి ఇంకా ఇక్కడున్న హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు అని చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
గంగ్ల కమలాకర్ గారు కెమెరాలు ఎట్లా పెడతారు, ఆ కెమెరాలను కమలాకర్ గారు అద్భుతంగా మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు, ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు గడ్డి బీక్తున్నారా, ఇక్కడ ఉన్న సిపి గడ్డి బీక్తున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఎటువైరు మీ ఇద్దరు? అవి ఇట్లా ఇప్పటిదాకా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఇన్ని గంటలైంది. అదే ఇప్పుడే మా కమలాకర్ గారు ఒక ఇన్సిడెంట్ చెప్పినారు. ఒక చిన్న అమ్మాయిని దొంగతనం జరిగితే మళ్ళా గంట సేపటి లోపల తిరిగి ఆ అమ్మాయిని సేవ్ చేసి మళ్ళా తల్లి దగ్గరికి చేర్చిన ఘనత ఆనాడు గొప్ప తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రి గారు కమలాకర్ గారు పట్టేయగలిగితే ఇవాళ ఇక్కడ ఉన్న కేంద్ర హోంమంత్రి గారు కావచ్చు, సిపి గారు ఏమి చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఎవరు అడిగేటోళ్ళు లేరనుకుంటురా? మా మీద అడిగితే కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ ఆ రోజు కూడా నేను చెప్తా ఉన్నాను, నేను ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన, ఇలా సిపి కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యా మీకు దండం పెడతాము, మా కరీంనగర్ జిల్లా ప్రజల ప్రాణాలు చాలా అభద్రతగా ఉండే పరిస్థితి ఉన్నది, దయచేసి చూడండి. ఈడ సిపి గారు జల్సాలు చేస్తా ఉన్నారు. ఇలా బోనాలపల్లిలో గుట్టలలో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఫైరింగ్ చేయిస్తే అమృతమ్మకి ఆ రోజు బుల్లెట్ తగిలిందని నేను ఆ రోజు చెప్పింది వాస్తవము, సాక్షిగా చెప్పిన ఆ రోజు. ఇలా ఈయన కాపాడు లేదు, ఈయన కేవలం జల్సాలకు ఉండుడే అని ఆ రోజు నేను చెప్పిన. ఆ రోజు చెప్పిన తర్వాత ఇవాళ నెల రోజులైంది మీరు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల. ఈ క్రెడిట్ ఏదో బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని, దీనికేదో మా క్రెడిట్లు మాకు అవసరం లేదు, మా ప్రజల భద్రత ముఖ్యం. మేము చెప్పింది ఆనాడిది ఆయన చేసింది, ఇలా ఇన్సిడెంట్ అయింది. ఇది నిజమా కాదా, ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియరా కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది సిపి గారి ఫెయిలియరా కాదా అని అడుగుతా ఉన్నాను. బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు సిపి గారి ఫెయిలియరా కాదా ఇలా ప్రజలు కూడా ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా దీంతో పాటు ఆనాడు కేసీఆర్ గారు, మంత్రి గంగ్ల కమలాకర్ గారు ఆ రోజు ఉన్ననాడు ఇంటర్స్పెక్ట్రా అనేది ఒకటి పెట్టిరు. ఇంటర్స్పెక్ట్రా అంటే ఏంది? ఆ రోజు గంగ్ల కమలాకర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ఆదేశాలతోని ప్రతి చౌరస్తాలో పోలీసు వాళ్ళని పెట్టిరు. ఆ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఒకరు హోంగార్డ్ ఉంటారు, ఒకరు కానిస్టేబుల్ ఉంటారు, ఒకరు ఏఎస్ఐ లెవెల్ అధికారి ఉంటారు. AK-47 వెపన్ తోని వాళ్ళు ఒక స్కార్పియో వెహికల్ పెట్టుకుని ప్రతి చౌరస్తాల మెయిన్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో వాళ్ళు AK-47 వెపన్ పెట్టుకొని కూర్చుంటారు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే ఇలా వాళ్ళకి రక్షణ కల్పించాలి మన ప్రజలకి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు పెట్టిర్రు. గంగ్ల కమలాకర్ గారు కూడా కరీంనగర్ లో సహకరించారు. అయిన పెట్టిన తర్వాత ఆ రోజు పెట్టినవి వీళ్ళ ప్రభుత్వం రాగానే ఎందుకు రద్దు చేసిండు ఇంటర్స్పెక్టర్ అని ఎందుకు రద్దు చేశారని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఇలా నిజంగా ఆనాడు కేసీఆర్ గారు పెట్టిన ఇంటర్స్పెక్టర్ ఉండుంటే ఇలా ప్రతి చౌరస్తా మీద ఇలా కరీంనగర్ చౌరస్తాలో ఉండేది. ఆ దుండగులు ఎవరైతే ఫైరింగ్ చేసి పోయారో ఇలా ఒక్క నిమిషంలో దొరికేది కదా, అర్ధ గంటలనే దొరికేది కదా. అది ఎందుకు రాగానే మీరు రద్దు చేసిర్రు రేవంత్ రెడ్డి గారని మేము అడుగుతా ఉన్నాం. దేనికోసం రద్దు చేసిర్రు? ప్రజల భద్రత కంటే ఇంపార్టెంట్ ఏంటిది? ప్రతిదీ కేసీఆర్ గారి పేరు వస్తుంది, కేసీఆర్ గారు పెడతారు, కేసీఆర్ గారికి వస్తుంది, కేసీఆర్ గారి పేరు ఉండొద్దు, పోవాలి. గిదామీరు చేసేది కరీంనగర్ లో ఇలా ఇంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అంటే గిదామీరు చేసేది. ఇలా పాపం ఆ నలుగురి కుటుంబ సభ్యుల ఆవేదన, వారి పిల్లల ఆవేదన చూస్తా ఉంటే కడుపు రగిలిపోతా ఉంది, మసిలిపోతా ఉంది, పాపం అనిపిస్తా ఉంది. ఇలా కరీంనగర్ నడి బొడ్డునే ఇలా సేఫ్టీ లేకపోతే మీరు చేసేది ఏంటిది అని నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా మరొకసారి మా కరీంనగర్ ప్రజల పక్షాన, మొత్తము ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. వెంటనే కేంద్ర హోంమంత్రి అయిన బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి, రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, ఇలా సిపి గారిని సస్పెండ్ చేయాలి. ఇది గ్యారెంటీగా కావాల్సిన విషయము. దీన్ని ప్రభుత్వము సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పుడు కన్నా సీరియస్ గా తీసుకోండి. ఖచ్చితంగా ఈ నలుగురు పేషెంట్లకి ట్రీట్మెంట్ మొత్తం కూడా గవర్నమెంటే బేర్ చేయాలి. వాళ్ళకి ఒక్క రూపాయి లేకుండా ఖచ్చితంగా వాళ్ళకి మొత్తం కూడా ఇలా గవర్నమెంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ బేర్ చేయాలని వాళ్ళ పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా వెంటనే మాత్రం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని మీరు పెట్టకపోతే మాత్రం చాలా సీరియస్ గా ఉంటది. ఇలా ఎంత సిగ్గుచేటు అంటే ఇలా మేము ప్రజాప్రతినిధులుగా ఇలా అసెంబ్లీలో వినకపోతే ఇలా మాకు సిగ్గు అనిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలా నిజంగా ప్రజలందరూ కూడా భయాందోళనలై ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పక తప్పదు. వెంటనే ఆ దుండగులని వెంటనే అరెస్ట్ చేయాలి. కరెక్ట్ గా పోలీసు వాళ్ళ నిఘా ఎంత అద్భుతంగా ఉందంటే కరెక్ట్ గా 11 o'clock కి ఇన్సిడెంట్ అయింది. 10:55
11 వాళ్ళు దొంగలు లోపల ఎంటర్ అయ్యారు. దానికంటే జస్ట్ ఒక 30 మినిట్స్ ముందే 200 మీటర్స్ ముందే కేంద్ర హోంమంత్రి ఇనాగ్రేషన్ చేస్తాడు. అక్కడ ఎగ్జాక్ట్లీ 200 మీటర్స్ దూరంలోనే ఇనాగ్రేషన్ చేస్తారు బండి సంజయ్ గారు. అప్పుడు ఫుల్ సెక్యూరిటీ. మరి ఎక్కడ వేరు అప్పుడు అయిన 20 మినిట్స్ 30 మినిట్స్ ముందు మీరు అందరు అక్కడనే ఉన్నారు కదా. మరి అక్కడ ఉంటే అక్కడ ఇన్సిడెంట్ ఎట్లయింది? నిన్న మీరు మొత్తము ఆ చెకింగ్లు చేసిన దాంట్లో ఎవరు బండి మీద వేయండో ఆ ఆటోలను పెట్టుకొని ఇబ్బంది పెట్టుడు, లారీ వాళ్ళని పట్టుకొని ఇబ్బంది పెట్టుడు, లేకుంటే బైక్ మీద పోయే పేదోళ్ళని ఇబ్బంది పెట్టుడు కాదు. సిపి గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కాకుండా చేయి. ఎంతసేపు నీ జల్సాలు చేసుడు, ఎంతసేపు ప్రజలకి రక్షణ కల్పించకుండా నీ జల్సాలు చేసుడు, నువ్వు ఫైరింగ్లు చేసుడు, ఇలా లేకుంటే ఇక్కడ ఉన్న కానిస్టేబుల్ చూసి హైదరాబాద్ లో పెట్టించుడు, ఇవి కాదు మాకు కావాల్సింది. రేవంత్ రెడ్డి గారు మీకు అసెంబ్లీ సాక్షిగా చెప్పినాం, ఇది చేసేది దొంగలు అని. ఇలా మా కరీంనగర్ ప్రాంత ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలని నేను కరీంనగర్ ప్రాంత ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో, గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో ఒక్క ఇన్సిడెంట్ కూడా కరీంనగర్ లో కాలేదు. ఇలా కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు ఉండగా, రేవంత్ రెడ్డి గారు ఉండగా ఇలా ఇన్సిడెంట్లన్నీ అయితలేవా? ఇలా ప్రజల్లారా ఆలోచన చేయండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఇలా సివి ఆనంద్ గారు మీరు కొత్తగా డీజీపీ అయింది. ఇలా కమాండ్ కంట్రోల్ రూమ్ లో మా 760 కెమెరాలు ఇలా పనిచేస్తున్నాయా, పనిచేస్తలేవా? పనిచేస్తుంటే ఆ 760 కెమెరాలు పనిచేస్తుంటే ఆ విజువల్స్ మీరు పబ్లిక్ కి రిలీజ్ చేయండి. అంటే మీరు మెయింటెనెన్స్ చేస్తలేరా? లేకుంటే ఆ పబ్లిక్ కి ఏం చేస్తా ఉన్నాడు? మరి ఇక్కడ ఉన్న సిపి గడ్డి వీక్తున్నాడా? రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఇది ఖచ్చితంగా ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా కేసీఆర్ గారేమో అన్ని చేసి పెడుతుంటే మీరు మొత్తం ఖరాబ్ చేసుకున్నాడు, ప్రజలను ఇబ్బంది పెట్టుడు, భయప్రాంతాలకు చేసుడు చాలా చాలా బాధాకరం. దీన్ని వెంటనే ఇలా వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇలా ప్రతి కుటుంబానికి రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పు మేరకు, ఇలా సిపి గారు చేసిన తప్పుల మేరకు ఇలా 4 కుటుంబాలు సఫర్ అవుతారు కాబట్టి ఆ 4 కుటుంబాలకి 1 crore రూపీస్ మీరు ఇవ్వాలని ఆ కుటుంబాల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇలా వారి కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళకి కూడా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీకు ఖచ్చితంగా మా శాసనసభ్యుడు గంగుల కమలాకర్ గారు, మీకు వారితో పాటు మేము, మా రవిశంకర్ గారు, రసమయ్య గారు, మా బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ప్రతి ఒక్కరం కూడా మీకు అండగా ఉంటాం. మీరు ధైర్యంగా ఉండండి, ఎవరు ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు మీ కుటుంబాలకి మేము అండగా నిల్చుంటామని ఆ కుటుంబ సభ్యులకు కూడా లోపల మేము ధైర్యం చెప్పొచ్చినాం. ఇప్పుడు కూడా మీడియా ద్వారా కూడా వాళ్ళకి చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. మీకు ఏ అవసరం ఉన్నా కూడా మేము ఖచ్చితంగా మీతో ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు ధైర్యంగా ఉండాలని నేను ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని నా చేతులు జోడించి మరి మొక్కుతా ఉన్నాను. ఆ 4 వాళ్ళ ప్రాణాలు బాగుండాలి, వాళ్ళు బయటికి మళ్ళా హ్యాపీగా వచ్చి మళ్ళా హ్యాపీగా ఎట్లయితే ఉండనో అలా ఉండాలని నేను దయచేసి ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ఇప్పుడు బండి సంజయ్ గారికి ఉన్నదా లేదా అన్నదానికంటే ఇంపార్టెంట్ భాస్కర్ గారు చెప్తున్నా. ఎందుకు చేయమంటున్నా అంటే ఇలా కేంద్ర హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు కాదా? ఇలా కేంద్ర హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు కాదా? తన కింద తను మానిటర్ చేసే బాధ్యత తనకి లేదా? ఇలా మొత్తం హోమ్ మినిస్టర్ అంటే ఏంటి? భారతదేశానికి ఆయన హోమ్ మినిస్టర్. ఆయన సొంత పార్లమెంట్ లో ఆయన ఇంటికి కూతవేట దూరంలో ఇలా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన బాధ్యత లేదా? బరాబర్ ఆయన బాధ్యత ఉంటుంది. 100% మానిటరింగ్ చేయాలి. ఆయన రాజీనామా చేయాలి, సిపిని సస్పెండ్ చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తాం. మీరు కమలాకర్ గారు ఇద్దరు కూడా శాసనసభ్యులు. పోలీసుల పట్ల మీకు కూడా అంతే పోలీసుల పట్ల ప్రజల పట్ల మీకు కన్సర్న్ ఉంటుంది, పోలీసుల మీద అజమాయిషీ ఉంటుంది. మీరు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అని మీరు అంటున్నారు కదా, మీరు పెట్టించిన సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయట్లేదు అని పోలీసులను పిలిచి రివ్యూ చేసి అదే భాస్కర్ గారు మీరు అద్భుతంగా క్వశ్చన్ అడుగుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారి నాయకత్వంలో అసెంబ్లీ సాక్షిగా కరీంనగర్ సిపి గారు చేస్తున్న అక్రమాల గురించి చెప్పినాము. ఇవాళ అన్నిటికీ రివ్యూ మీటింగ్ కి మేము రమ్మంటే గంగుల కమలాకర్ గారు నేను 100 సారి సిపికి ఫోన్ చేసి పోలీసు ఏం నడుస్తుంది, సీసీ కెమెరా కింద మా రివ్యూ మీటింగ్ పెట్టు అంటే అసలు స్పందించడే. ఒక్కసారి కూడా సిపి గారు స్పందించరే. మరి ఎందుకు స్పందించలే అని ఇప్పుడు సిపి గారు చెప్పాలి జవాబు. ఇది సిపి గారు చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఒక నిమిషం బరాబర్ కరీంనగర్ లో శాంతి భద్రత వైఫల్యం బరాబర్ ఉంది భాస్కర్ గారు.
ఇలా బరాబర్ బండి సంజయ్ గారు సిపి గారు దీనిదే బాధ్యత వహించాల్సిందే. ప్రతిపక్ష నాయకులుగా మా బాధ్యతగా గంగుల కమలాకర్ గారు మేము అసెంబ్లీ సాక్షిగా వాయిస్ వినిపించినాము. ఈడ శాంతి భద్రతల వైఫల్యం ఉంది అని నెల రోజులు కూడా అయితే లేదు. నేను వినిపించి నెల రోజుల్లోనే మళ్ళీ ఇన్సిడెంట్ అయిందంటే బరాబర్ వాళ్ళిద్దరు బాధ్యత వహించాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. 770 పనిచేస్తాయా పనిచేయాలి అనేది ప్రభుత్వం చెప్పాలి. పని చేస్తాయి కానీ దీన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేస్తే రోజు నిఘా ఉండాలి. ఎక్కడ 770 కెమెరాల ఎవడన్నా ఒక్క చిన్న ఇంజర్ అయితే అపరిచితులు వస్తే ఇమ్మీడియట్ గా ట్రేస్ అయ్యే విధంగా కూడా ఉన్నాయి. అవన్నీ అట్లా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి నా డిమాండ్ ఏంటంటే 770 పనిచేస్తూ పాటు ఆ 770 కెమెరాలు దానికి అనుసంధానం కాబట్టి ఆ కమాండ్ కంట్రోల్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కూర్చోండి మానిటరింగ్ చేస్తే 770లో ఎక్కడ చిన్న ఒక అపరిచితులు వచ్చినా ఒక ఇన్సిడెంట్ వచ్చినా ఇమ్మీడియట్ కనబడే విధంగా ఉన్నది. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మేము పెట్టిన ఉద్దేశం అది. ఆ ఎందుకు ఉద్దేశం అంటే ఒక్క పోలీస్ చేసే పని కెమెరాలు చేస్తుంది. 100 మంది పోలీసు చేసే పని ఒక కెమెరా చేస్తుంది. 1000 మంది పోలీసులు చేసే పని కమాండ్ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. దుబాయ్ లాంటి ప్రాంతాల్లో పోలీసు కనబడదు ఇక్కడ రోడ్డు మీద, కమాండ్ కంట్రోల్ సెంటర్ మీద కలుగుతుంది. సో అలాంటి వ్యవస్థ రావాలనే కదా మేము ఫస్ట్ టైం కరీంనగర్లో అద్భుతంగా ల్యాండ్ ఆర్డర్ తీసుకొచ్చాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటారు మేము. సార్ మీ పరిధిలో ఇద్దరు ఏసీపీలు ఉంటారు, రూరల్ ఏసీపీ, టౌన్ ఏసీపీ. వాళ్ళని ఎప్పుడైనా రివ్యూకి పిలిచారు శాంతి భద్రత విషయం? ఏం కాదు పిలిచేది ప్రభుత్వం పిలవాలి. మీరు వాళ్ళతో ఎప్పుడైనా అడిగారు శాంతి భద్రత? అదే మనం అడిగిన ఒక్క నిమిషం అన్న అడిగింది నీకు చెప్తున్నా భాస్కర్ గారు. ఒక్క నిమిషం భాస్కర్ గారు మీరు అడిగింది ఆల్రెడీ సమాధానం చెప్పినాం. నేను మా గంగుల కమలాకర్ గారిని సిపి గారు రివ్యూ మీటింగ్ పెడదామని 100 సార్లు చెప్తే అలా మా మాట ఇనుడు లేదు, పట్టించుకున్నాడు లేదు. ఇలా నాకా బంద్ నిన్న పెట్టారు కదా భయ. ఇలా నాకా బంద్ నిన్న పెట్టిన తర్వాత ఇలా వెపెన్లు అనేటి ఇలా కరీంనగర్ పట్టణంలో పట్ట పగలన 5 వెపెన్లతోని ఫైరింగ్ చేయడానికి ఎట్లా వచ్చినాయి ఆ వెపెన్లు? మరి ఎవరు సహకరించారు దీనికి? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా శాంతి భద్రతల కూడా చాలా ఇబ్బందిగా ఉంది కరీంనగర్ జిల్లాలోని. వెరీ క్లియర్ గా చెప్తున్నాం. ఎస్ మా గంగుల కమలాకర్ గారు సీసీటీవీ ఫుటేజ్ మా కరీంనగర్ జిల్లాలో అద్భుతంగా ఉండాలని మా గంగుల కమలాకర్ గారు పెట్టించి కమాండ్ కంట్రోల్లో పెట్టిర్రు, మానిటర్ చేయమని చెప్పి పెట్టిర్రు. ఇలా ఒక్క కెమెరా ఏమో 100 మందిని మానిటర్ చేస్తే మా కమాండ్ కంట్రోల్లో 1000 పోలీసులు చేసే పని ఒక్క కెమెరాకు మానిటర్ చేస్తుంది. ఇలా పనిచేయాల్సింది ప్రభుత్వంలో ఉన్న మేము వాళ్ళ దృష్టికి తీసుకొని వస్తున్నాము. ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. వాళ్ళు పోలీసు వాళ్ళు ఎట్లున్నారంటే కేవలం మా బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికే, మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ని తీసుకుపోయి జైల్లో పెట్టడానికి, మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల మీద కేసులు పెట్టడానికి, మా మీద కేసులు పెట్టడానికి, మమ్మల్ని ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టడానికి తప్పితే వాళ్ళ శాంతి భద్రతలు చూసడానికి లేనేలేరు. ఇలా మా కరీంనగర్ లో ఉన్న కౌన్సిలర్ లోపల పెట్టిరా? దేనికోసం పెట్టిరా? ఏం తప్పు చేసిర్రా? మా వాళ్ళు ఏం తప్పు చేసిరు? అక్రమ కేసులు పెట్టి కరీంనగర్ లో ఉన్న మా కౌన్సిలర్లను అన్యాయంగా మీరు లోపల పెట్టిర్రు. మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల మీద కక్ష తీసుకోవడానికి మీరు లోపల పెట్టిర్రు. మా కౌన్సిలర్ల మీద తీసుకున్న కక్ష కాదు మీరు చేయాల్సింది, మా ఎమ్మెల్యేల మీద తీసుకునే కక్ష కాదు మీరు చేయాల్సింది. మీరు చేయాల్సింది ప్రజల శాంతి భద్రత కింద ప్రజలని కాపాడండి అని మేము చెప్తా ఉన్నాం. ఇలా ఇన్సిడెంట్లు చేసిరు వాడిని పట్టుకొని ఫస్ట్ మీకు దానికి మాత్రం చేతన కాదు. ఇద్దరు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారు, వాళ్ళ బాధ్యత లేదానే? ఇలా పొన్నం ప్రభాకర్ గారు ఏం చేస్తున్నారు, శ్రీధర్ బాబు గారు ఏం చేస్తున్నారు, ఇవాళ లక్ష్మణ్ కుమార్ గారు ఏం చేస్తున్నారు, బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు, ఇలా ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? మరి ఎందుకో మా కమలాకర్ అన్న మంత్రి ఉన్నప్పుడు ఒక్కసారిగా అలా ఇన్సిడెంట్. ఎందుకంటే ఆ విధంగా మేము మా కమలాకర్ అన్న మంత్రి ఉన్నప్పుడు ఆ విధంగా రివ్యూ మీటింగ్లు ఉండేటి, ఆ విధంగా మానిటరింగ్ చేసేది, రోజు క్లోజ్ మానిటరింగ్ చేసేది ఏం నడుస్తుంది మా కరీంనగర్ లో అని. ఆ విధంగా గంగుల కమలాకర్ గారు కరీంనగర్ మీద ప్రేమ ఉండే కాబట్టి అట్లా మానిటరింగ్ చేసిండారు, కాపాడుకుంటూ కరీంనగర్. ఇలా ఒక తల్లి కోడి ఇలా పిల్లల్ని ఏ విధంగా కాపాడుకుంటుందో అట్లా ఇలా కమలాకర్ గారు కరీంనగర్ ప్రజల్ని కరీంనగర్ జిల్లాలో ఆ విధంగా తన మంత్రి ఉన్నప్పుడు కాపాడిండు. ఇలా బండి సంజయ్ గారు ఆ పొజిషన్ లో ఉన్నారు, మరి ఎందుకు కాపాడుకోలేకపోతున్నారో నేను అడుగుతున్నా. కాపాడాలనా వద్దా? మీరు ఏ స్థాయి ఆధ్వర్యంలో ఒక పెట్రోలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసిందని చెప్పారు కదా. సో ఈ ప్రభుత్వానికి ప్రజల మీద శ్రద్ధ లేనట్ట తీసేయడానికి గల కారణం క్లియర్ గా చెప్పిన కదా. ఇంటర్సెప్టార్ ని పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వము. గంగుల కమలాకర్ గారు ప్రతి చౌరస్తాల మెయిన్ చౌరస్తాలో ఎక్కడో ఉండేనో ఆడ ప్రతి చౌరస్తాలో మీకు చెప్పిన ఒక హోంగార్డు, ఒక ఏఎస్ఐ లెవెల్ అధికారి, తర్వాత కానిస్టేబుల్ అధికారి AK-47 వెపన్లతో పెట్టిరు. AK-47 వెపన్లతో ఇట్లుండే. ఇలా నిజంగా ఆ ఇంటర్సెప్టార్ ఉండి ఉంటే ఇలా ఇమ్మీడియట్ గా దొరికిపోయేది వాళ్ళు.
దాన్ని రద్దు చేసి వాళ్ళకి ప్రేమ ఎక్కడిది, వాళ్ళకి కత్తి ఎక్కడిది, వాళ్ళు కుయ్యి అని వేసుకొని పోనికే వాళ్ళకి టైం అయిపోయా, వాళ్ళ స్టైల్ కొట్టడానికనే తప్పితే వాళ్ళకి ప్రజల మీద ప్రేమ లేదు భయ్. మళ్ళా ఈ కరీంనగర్ ప్రజల మీద ప్రేమ ఉన్నది ఇదే గంగల కమలాకర్ గారికి ఉన్నది తప్పితే వారికి ఏ బండి సంజయ్ గారికి ఏం లేదు, ఆ సిపికి ఏం లేదు బాధ్యత. మళ్ళా మా కమలాకర్ అన్న గారు ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అని అయిందా? ఇలా అవుతుందంటే కేవలం వీళ్ళకి ఎవరికి నాలెడ్జ్ లేదు, ఎవరు పట్టించుకునేటోడే లేడు. అంటే మీరు ముందుకు ఎట్లా పోతారు? ఒకవైపు లాక్ ఆఫ్ లా అంటున్నారు, లా ఆఫ్ ఫెయిల్యూర్ అంటున్నారు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. ఏ విధంగా పోరాటం చేస్తారు మీరు భవిష్యత్ అరే శేఖర్ అన్న, అసెంబ్లీ సాక్షిగానే దొంగలని చెప్పినాము, నెల రోజులనే వాళ్ళ దొంగతనం బయటపడ్డది కదా. ఇలా సిగ్గుచేటు రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం చేయాలి, మేమేం చేస్తాము? ఇప్పుడు మేమిద్దరము ప్రతిపక్ష నాయకులుగా మా గలం ఇప్పించినాము, వాళ్ళు తప్పు చేస్తున్నారని వినిపించి చూపిస్తున్నాము, ఎత్తి చూపిస్తున్నాము, గట్టిగా వస్తున్నాం. అసెంబ్లీలో 3 సార్లు మాట్లాడినా నేను, మా కరీంనగర్ శాంతి భద్రతలు నాశనం అవుతున్నాయి, దయచేసి మీకు దండం పెడుతున్నాం రేవంత్ రెడ్డి గారు అని ఆ రోజు నేను చెప్పినా పట్టించుకోలేదు. ఇలా నెల రోజుల లోపల 4 ప్రాణాలు ఆ కుటుంబాలు ఆగమవుతున్నాయి. ఏంటిది ఇది? ఎట్టు పరిస్థితిలో నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది పూర్తిగా పోలీస్ వైఫల్యం, బండి సంజయ్ గారి వైఫల్యం, రేవంత్ రెడ్డి గారి వైఫల్యం, సిపి గారి వైఫల్యం, ఇంటెలిజెన్స్ నిఘా వైఫల్యం అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. లాస్ట్ ఫైల్ ఒకటి చెప్తామే, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే సూచన చెప్తున్నా, పొద్దున్న లేస్తే నీ కనబడే ప్రజలను ఇబ్బంది పెట్టకండి, అపరిచిత వ్యక్తుల మీద నిఘా పెట్టండి. రోజు పొద్దున వాడి ఇంటికి వెళ్ళంగానే మన కెమెరాలు పెట్టి మన ఇబ్బంది చేసి ప్రజలను ఇబ్బంది పెట్టకండి, ప్రజలకు భద్రత కల్పించండి. ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ కరీంనగర్ నగరంలో రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజల పక్షాన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ నిఘా పెంచుకోండి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెంచుకోండి. ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ రాకుండా వచ్చే బాధ్యత ప్రభుత్వము పోలీసు మీద నిఘా పెంచండి అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది.